అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనకాందన్ మీడియా. ఈరోజు గాంధీ భవన్ లో ఉన్నాం. తుంగతుర్తికి సంబంధించినటువంటి మందుల సామేల్ గారి వర్గం ఈరోజు రావడం జరిగింది. మొన్న శ్యామల కిరణ్ రెడ్డి గారి వర్గం వచ్చి మందుల సామేల్ గారికి అపోజిట్ గా చేయడం, ఈ రోజు మందుల సామేల్ గారి వర్గం వీరికి రావడం జరిగింది. మరి అడిగి తెలుసుకుందాం, అక్కడ స్థానిక నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్, తుంగతుర్తిలో ఏం జరుగుతా ఉంది అసలు? ఈ 9 మండల అధ్యక్షుల నియామకం తర్వాత మా తుంగతుర్తి నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైన వాస్తవము. అవి తొందరలోనే సమసిపోతాయి. ఈ రోజు ఆ విషయం గురించి మీ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం వచ్చాం. ఈ వర్గం ఆ వర్గం అంటూ ఏం లేదు. ఎవరి మందుల సామేల్ గారి కోసము, ఎమ్మెల్యే గారి కోసము, ఎంపీ గారి కోసం అందరం కష్టపడి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇందులో ఎమ్మెల్యే గారి వర్గం అంటూ, శ్యామల కిరణ్ వర్గం అంటూ ఏం లేదు. ఎవరు కూడా చెప్పలేదు ఈ విషయాన్ని. శ్యామల గారు కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అందరూ కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాము. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆ కమిటీ ఈ రోజు అందరి అభిప్రాయాలు తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షుడి ఆమోదంతో వచ్చిన కమిటీ ఉంటుందని మేము అందరం విశ్వసిస్తున్నాము. మరి ఇప్పుడు సంబంధించినటువంటి మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేంజ్ చేస్తారా, లేకపోతే అలానే కొనసాగిస్తారా? మేమైతే బలంగా విశ్వసిస్తున్నాము. ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడు ఆమోదం పొందిన తర్వాతకే రిలీజ్ చేసిన జాబితా అది. అంత ముందుకు మాకున్న సమాచారం ప్రకారం ఎంపీ గారితో కానీ, ఎమ్మెల్యే గారితో కానీ, మా జిల్లా అధ్యక్షుడు గారితో కానీ అందరు సీనియర్ నాయకుల అభిప్రాయం తీసుకున్నాకనే పిసిసి గారు ఆమోదం పొందిన తర్వాతనే రిలీజ్ అయింది. అది కొద్దిమంది ఎక్కడైనా కుటుంబంలోనే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంత పెద్ద కార్యకర్తల ఉన్న తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా సమసిపోతాయని, ఆ సీనియర్లు ఎవరైనా ఉంటే ఎవరికైనా ఒకరైతే నష్టం జరిగితే వాళ్ళని వేరే విధంగా భర్తీ చేస్తారని మేము ఆశిస్తున్నాం. వేరే వివిధ హోదాలలో భర్తీ చేస్తారనేది మేము ఆశిస్తున్నాం. మరి ఎంపీ గారు పెద్ద లెటర్ రాయడం జరిగింది. మరి దానికి ఏ సంకేతం? అలా ఒవ్వల పరీక్ష లేకుండానే జరిగింది అనేసి ఒకటి జరగడం జరిగింది. మరి ఎందుకు అలా రాయడం జరిగింది? ఎంపీ గారు లెటర్ అనేది మా పార్టీ ఇన్నర్ పోల్ జరిగింది. అది అనుకోకుండా మీడియాకి రిలీజ్ అయింది తప్ప అది ఎంపీ గారు ఉద్దేశపూర్వకంగా ప్రెస్ కోసం రిలీజ్ చేసిన అది లెటర్ కాదు. ఓన్లీ ఇన్నర్ గా కార్యకర్తలు వాళ్ళు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా, వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో, నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకి అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో ఎంపీ గారు పిసిసి గారికి లెటర్ రాసిన మాట వాస్తవం. కానీ అది కొన్ని దురదృష్టవశాత్తు మీడియాకి రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం మాకు ఇబ్బందికరంగా మారింది. అది మరి నెక్స్ట్ టికెట్ కూడా మళ్ళా మందుల సామేల్ గారికి వస్తుందా? మరి వీళ్ళంతా ఏకమై రాకుండా చేస్తారా సార్? అందరూ టికెట్లు అయినా, మండల పార్టీలైనా ఏవైనా అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. హైకమాండ్ నిర్ణయం ఉంటుంది. అది ఎమ్మెల్యే గారికి టికెట్ వస్తే ఎమ్మెల్యే గారికి మేము వర్క్ చేస్తాము. అప్పుడు వేరే వాళ్ళకి అవకాశం వస్తే అందరం కలిసి వేరే వాళ్ళకి పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మేము అందరం సపోర్ట్ చేస్తాం. ఈ రోజు మీరు మందుల సామేల్ గారి కోసం ఇక్కడికి రావడం జరిగిందా? మందుల సామేల్ గారి కోసం పార్టీ కోసం వచ్చిన, మందుల సామేల్ గారి కోసమే వచ్చాము ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండాలి మనకాందన్ మీడియా.